హలో అండి అందరికీ ఈరోజు పల్లీల చట్నీ చేసుకుందామండి. ముందుగా నూనె వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, కొన్ని పుట్నాలు, సాల్టు, మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు అందులోనే వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ లాగా తయారైంది. మళ్ళీ పోపు వేసుకోవాలి. కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి మళ్ళీ అందులో పోపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవాలి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము అట్ల వేసుకుందాము. నేనైతే అట్ల వేసానండి. చూసారు కదా, ఈ విధంగా అట్ల వేసుకొని దాంతో తింటే చాలా బాగుంటుంది. నేనైతే పుదీనా పచ్చడి కూడా చేశాను, ఉల్లికారం పచ్చడి కూడా చేశాను. థ్యాంక్ యూ సో మచ్.